ఒక వాదన ఉంది, ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, మీరు పోలీస్ అధికారి కూడా చేశారు కాబట్టి చెప్పండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది కేవలం అగ్రవర్ణాలను ఇబ్బంది పెట్టడానికి, అగ్రవర్ణాల మీద కేసులు బనాయించడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది, మిస్యూజ్ కాబడుతుంది ఈ చట్టం అనేది ఆర్గ్యుమెంట్. ఒప్పుకుంటారు? అది ఎట్లా అంటే మిస్యూజ్ చేసేది ఎవరు? మళ్ళీ అగ్రవర్ణాలే. ఇప్పుడు ఊళ్ళో ఒక రెడ్డి గారు ఉన్నారు, ఓ చౌదరి గారు ఉన్నారు, ఈయన మీద ఆయన కేసు పెట్టుకోవాలి, ఆయన మీద ఈయన కేసు పెట్టుకోవాలి. దళితుడికి నిజంగా పాపం వాడికి వీళ్ళిద్దరూ అన్యాయం చేసినా కూడా పోయి కేసు పెట్టుకునేంత ధైర్యం లేదు. ఒకటి పోయినా కూడా పోలీస్ స్టేషన్లో ఇతనికి సహకరించే పరిస్థితి లేదు. ఆ కేసు ఎప్పుడు నిలబడుతుంది అంటే ఎక్కువ శాతం అంటే 100కి మేబీ ఒక 50-60% అయి ఉండొచ్చు. ఏంటంటే ఈ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యర్థులను దెబ్బతీయటానికి తమ వద్ద ఉన్న వాళ్ళని వాడుకుంటున్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది మిస్యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని తీసేయాలి అనే వాదనకి మీరు అంగీకరిస్తారా? నేను అంగీకరించనండి. బేసిక్ రీజన్ ఏంటంటే మీరు ఒక మంచి పాయింట్ అడిగారు. ఎందుకు వాళ్ళకి రక్షణ కోసం చేసిన చట్టం వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు, అది కదా మనం డిస్కస్ చేయాల్సింది. సింపుల్గా యాక్ట్ ఎత్తేయటం కాదు, అసలు ఎందుకు ఈ చట్టాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ఆర్థికంగా బలహీనంగా ఉండటం వల్ల, ఆర్థికంగా బలంగా లేకపోవటం వల్ల వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఇప్పుడు గరగపర్రు ఇలాంటి కొన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని పనిలోకి పిలిస్తేనే పెత్తందారీ కులాలు ఎవరైతే వీళ్ళు ఎవరి మీద అయితే కేసు పెట్టాలో వాళ్ళే అట్రాసిటీ చేస్తారు. రేపొద్దున వాళ్ళు పనిలోకి పిలవకపోతే వీళ్ళు బతకలేని పరిస్థితి. సో ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా వీళ్ళకి ఆ న్యాయం అందదు. ఈ దళితులు అందరికీ న్యాయం వాళ్ళ ఆర్థికంగా ఎందుకు ఎదగట్లేదంటే అంబేద్కర్ క్రియేట్ చేసిన రిజర్వేషన్ వ్యవస్థ కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళే మళ్ళీ ఉపయోగించుకుంటున్నారు తప్ప ఎవరైతే గ్రాస్ రూట్ లెవెల్లో రియల్ సఫరర్స్, అణిచివేతకు గురిగా పడిన వాళ్ళు, నీడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో వాళ్ళకి అందట్లేదు. పివి సునీల్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ఫర్దర్ వచ్చే వాళ్ళందరూ మాత్రం రిజర్వేషన్ ఉపయోగించుకుంటారు. ఆర్డినరీ దళితుకి అవకాశం మీరు ఇవ్వట్లేదు కదా. మా పిల్లలకి మేము వాడలేదండి రిజర్వేషన్. అండ్ అమెరికాలో రిజర్వేషన్ ఇన్ జనరల్గా చెప్తున్నా, మీరని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఎస్సీస్లో అదే కదా మాదిగ రిజర్వేషన్లు గొడవ వచ్చింది, అదే కదా. ఎస్సీస్లో మాలలు ముందుకు వచ్చారు, మాదిగలు అణచివేయబడ్డారు. మాదిగ రిజర్వేషన్ పోరాటం అట్లానే వచ్చింది కదా, వర్గీకరణ డిమాండ్ అట్లానే వచ్చింది కదా. రైట్. నేను అంటున్నాను ఈ రిజర్వేషన్లు అనేది 1 టర్మ్ 2 టర్మ్కి మాత్రమే పరిమితం కావాలి, తర్వాత వాళ్ళు వదిలేయాలి బై డిఫాల్ట్. అలా రాజ్యాంగంలో మార్పులు ఏమైనా తీసుకురావాల్సిన అవసరం అసలు సొల్యూషన్ అది కాదు. మీరు చెప్పింది ప్రాబ్లం కొంతవరకు కరెక్టే, కానీ సొల్యూషన్ అది కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కోసం కాదు అడిగింది. ఆయన అడిగింది ఏంటంటే సపరేట్ ఎలక్టరేట్స్ కావాలని అడిగారు. అంటే అధికారంలో వాటా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో 2-3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళితులందరికీ కలిపి ఒక సపరేట్ ఎలక్టరేట్ అనేది ఏర్పాటు చేయాలని ఆయన అడిగారు. సో మా ప్రతినిధులు మేమే ఎన్నుకుంటాం, వాళ్ళు మా జనాభా కోసం వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు, చట్టాలు చేస్తారు, పార్లమెంట్లో మాట్లాడతారు, చట్టాలు చేస్తారు. అట్లా మేము అధికారంలో భాగస్వామ్యం పొందినప్పుడు మాత్రమే మేము నిజంగా అభివృద్ధి చెందుతాం అనేది అంబేద్కర్ గారి విజన్. రిజర్వేషన్కి అయిన పొరపాటును కూడా ఒప్పుకోవాలి. ఆ రోజు గాంధీ గారు ఎర్రవాడ జైల్లో నేను చచ్చిపోతాను తప్ప దళితులకి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో వాటా ఇవ్వను అని మొండికేసి ఆయన చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసి సిద్ధపడిపోయి చివరికి గాంధీ గారు కొడుకుపోయి అంబేద్కర్ గారిని అంబేద్కర్ ప్లీజ్ సేవ్ మై ఫాదర్ అని ఇంత ఒత్తిడి చేస్తే అంబేద్కర్ గారు కరిగిపోయి ఆయన ఒప్పుకోవటం వల్ల ఈరోజు ఈ మాటలు మనం వింటున్నాం తప్పితే రిజర్వేషన్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనేది అంబేద్కర్ గారే చెప్పారు. ఆ రిజర్వేషన్ అంటూ లేకపోతే పివి సునీల్ కుమార్ ఈరోజు ఇక్కడ ఉండే అవకాశం ఉందా? ఇదే నేను చెప్పేది. ఆయన అధికారంలో వాటా అడిగారు, అది కనుక వచ్చి ఉండుంటే పివి సునీల్ కుమార్ ఈరోజు ఇంకెక్కడో ఉండేవాడేమో. ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఇవి దేనికి? ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని కంట్రోల్ చేసే పొజిషన్లో ఉండేవాడు.